ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, మా కొరకు ప్రార్థన చేయాలని ఇక క్రిస్మస్ సమయంలో నేను కోరుకుంటా ఉన్నాను. మీ ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, మమ్మల్ని అందరినీ ఇక క్రిస్మస్ దినాల్లో ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు. ఈ దినమంతట్లో మీరు ఇచ్చిన రక్షణ, భద్రత, కాపుదలు బట్టి వందనాలు ప్రభువా. ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచండి. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ప్రత్యేకమైన పాట ఒకటి పాడుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాతి రాజా ప్రభువైన యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టిలేడు పెంచేసన్. మానవ జాతి మెత్తి కన్య మరియా, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండెండు యేసు స్తుతించుడి. పరమరుండ నీకు స్తుతమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ, మీ వెలు స్తోత్రము నర్పింతుము. ఆరాధి వాక్య వాయే నరరూపు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. థ్యాంక్ యూ. కుమారునికయు పరిశుద్ధాత్మకయు నామమున ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మను కనికరించుము, మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం, మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి నమ్ముచున్నాం. ఆయనేకు కుమారు ప్రభు యేసుక్రీస్తు నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ గర్భధరబడి కన్యక మరియకు పుట్టి పొందుప్రత అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని, చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల తండ్రిని కుడి చేతి వైపున కూర్చున్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు, పరిశుద్ధ సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాం. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 17వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 17వ వచనం. నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకును చుందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపించు. మనము ఈ వాక్యం ద్వారా మనము బ్రతకాలంటే దేవుని యొక్క దయ మనకి ఉండాలి అనేది. అంటే ఒక కార్యము జరగాలంటే దానికి ఒక మరి
సపోర్టివ్ సిస్టమ్ అనేది ఉండాలనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన సంగమా, మన దైనందిన జీవితాల్లో మనకు వచ్చే టెన్షన్స్ని బట్టి, ఆందోళనను బట్టి, భయాన్ని బట్టి మన యొక్క మెదడు నార్మల్గా ఉన్న సైజు కంటే చిన్నగా అయిపోతుందంట. ఆ యొక్క స్ట్రెస్ని బట్టి ఆ యొక్క టెన్షన్స్ని బట్టి నార్మల్గా ఉన్న బ్రెయిన్ సైజు కన్నా చిన్న సైజులోకి బ్రెయిన్ అయిపోతుందంట. దాన్ని బట్టి శరీరంలో ఎన్నో మార్పులు, శరీరంలో ఎన్నో ఇబ్బందులు, శరీరంలో ఎన్నో అనారోగ్యాలు. అయితే దీనికి మరి ఏ విధమైన పనులు చేస్తే మళ్ళీ ఆ యొక్క బ్రెయిన్ మళ్ళీ తన యొక్క నార్మల్ సిచ్యువేషన్లోకి వస్తుందంటే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, అలాగే మంచి ఆహారం తీసుకోవడం ద్వారా, మరి సరైన సమయంలో నిద్రపోవడం ద్వారా అనే ఇక సపోర్టివ్ సిస్టమ్స్ ద్వారా మళ్ళీ మన యొక్క బ్రెయిన్ మనము నార్మల్ కంఫర్టబుల్ సిచ్యువేషన్లో తీసుకురాగలమంట. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానంటే, మానవ జీవితంలో ఇక స్ట్రెస్ అనేది, టెన్షన్ అనేది, ఇక భయభ్రాంతులు అనేవి ఉంటూనే ఉంటాయి. బ్రెయిన్ అనేది చిన్నగా అవుతూ ఉంటుంది, ఆరోగ్యము ఎఫెక్ట్ అవుతుంది. కానీ మళ్ళీ ఆ యొక్క బ్రెయిన్ని నార్మల్ సిచ్యువేషన్లో తీసుకురావడానికి కూడా మనకి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఎక్సర్సైజ్ లాగా, లేకపోతే ఇవన్నీ. అలాగే మనకి విశ్వాస జీవితంలో కూడా అనేకమైన శ్రమలు ఉంటాయి, అనేకమైన అవమానాలు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. దాన్ని బట్టి మనకి విశ్వాస జీవితం ఒక్కొక్కసారి మరి చిన్నగా అయిపోతుంది, లేదంటే దేవునికి దూరంగా జరిగిపోయింది కదా అనేసి మనము నిర్లక్ష్యం చేయకూడదు. కానీ మళ్ళీ ఆ యొక్క విశ్వాస జీవితము పెద్దదిగా అవడానికి, లేకపోతే దేవునికి దగ్గరగా జరగడానికి మనము దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడాలి. నీ సేవకుడనే నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ అనేది మన యొక్క విశ్వాస జీవితాలని చిన్నగా అయిపోయినా, లేకపోతే మరి దేవునికి దూరంగా జరిగిపోయినా, లేకపోతే ఏమాత్రము ఆశ లేని విశ్వాస జీవితంలో ఉన్న మనల్ని మరింత ఆశ కలిగేలాగా, అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో శాంతి సమాధానం ఉండులాగిన మనల్ని దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కృప మన జీవితాలు ఎల్లప్పుడూ ఉండాలి. తద్వారా మన యొక్క విశ్వాస జీవితంలో వచ్చే మార్పులు మళ్ళీ స్థిరపడే విధంగా చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అది నీకు సంతోషకరమైన సమయం అయి ఉండొచ్చు, దుఃఖ సమయం అయి ఉండొచ్చు, ఆందోళన సమయం ఉండొచ్చు. ఏ సమయంలోనైనా దేవుని అంటిపట్టుకొని దేవునికి దగ్గరగా ఉండటమే మనకు శ్రేయస్కరం అనేది ఈ మాటల ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడను గాక. ఆమేన్. అందరూ లేచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనము ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో ఇక క్రిస్మస్ దినాల్లో మీరు అనుగ్రహించిన శాంతి, సమాధానం, ప్రేమ, అనురాగం బట్టి వందనాలు ప్రభా. ఈ దినం మా యొక్క ప్రయాణ నడవడికలో మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, గణపరిచే భాగ్యత అనుగ్రహించిన వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన తండ్రి, ఇక లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అండదు బాబు, శేఖర్ డానియల్, మమతా మీనా, జ్యోతి అరుణ, రమా గారు, జయప్రద్ గారు, ప్రభాకర్ గారు, అబ్రహం గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాన్ గారు, లెక్చరర్ రాజు గారు, చేవళ్ళ సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడిన ప్రభా వందనాలు తండ్రి. అలాగే ప్రభా అమ్మగారు, నాన్నగారు, పుజ్జంలో చిన్ని కుటుంబాలు, మిన్నిని ఆచిని, మెరడిని సింపుని, డానిని చిమ్ని, దాత్రకు అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆస్వాదించండి. వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోర్ని గారు, జిమ్ థ్రాటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు, అక్కగారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రభా. నాయన నాకు తేన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ఖుషి ప్రిన్స్, దాత్రి నన్ను కుటుంబాన్ని, వ్యాపారాన్ని, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ని, వందర ఫార్మ్స్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు రాత్రి కావాల్సిన ప్రత్యేకమైన దీవులతో దీవించి, కాచి కాపాడండి. కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అవసరతను మీ దయలో మేము తీర్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాధ్యత అనుగ్రహించండి. నాయన గొప్ప దేవ,
వ్యాపారంలో వృద్ధిని అనుగ్రహించండి. దాత్రి యొక్క ప్రభు ఉద్యోగంలో స్థిరత్వాన్ని అనుగ్రహించండి. అలాగే ప్రభు ఖుషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖుషి ప్రిన్స్ని వయసునందు, తెలివినందు, జ్ఞానమునందు, ఆరోగ్యమందు, మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉంటే అందు దినదిన అభివృద్ధిపరచండి. బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం, మీ అందు భయభక్తులు కలిగిన జీవితం, మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలడానికి మీకు సాయం దయచేయండి. ప్రభా నాయన, ఈ రాత్రి కాల సమయం పడకలు వెళ్చుండగా దొంగలు, సైతాను శక్తులు, విషయంతులు దూరపరచండి. సుఖమైన విశ్రాంతిని అనుగ్రహించండి. రేపటి దినాన్ని మీ త్వరితగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, గణపరిచి మీరు ఇచ్చే నూతన దినము, నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంచు భూమి నెరవేరును గాక. తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నామము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారునికి సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక క్రిస్మస్ దినాల్లో మనందరికీ తోడయండి, కాచి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద కుర్వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము, నీ సత్యవర్తము ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మరనిదు ప్రేమ వర్షము, కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ.